ఈ వీడియోలో చేసేది ఎందుకు అంటే ముఖ్యంగా వసారా గురించి. ఏ దిక్కు ఇల్లైనా సరే కొంతమంది వసారా తీసుకుంటారు. వసారా తీసుకున్నప్పుడు మనం ఆ చుట్టూతా గోడ కట్టం. ఒక అడుగు కానీ 2 అడుగులు కానీ 3 అడుగులు కానీ ఎవరు కూడా గోడ కట్టరు. ఆ పూల కుండీల దగ్గర ఇప్పుడు ఈ రైలింగ్ వేసింది. ఈ రైలింగ్ అయిపోతే ఏమైంది, అది ఓపెనింగ్ కనిపిస్తుంది. ఆ ఓపెనింగ్ కనిపించడం వల్ల ఏమవుతుంది, అటు నడవకూడదని వాస్తు పండితులు చెప్పారు. అంటే అటు ఏమవుతుంది, నైరుతి మూల అవుతుంది. కనుక మేమేం చేసామంటే, ఇప్పుడు ఇది కట్టుబడి చేయాలంటే ఒక అడుగు కానీ 2 అడుగులు కానీ తక్కువ కనీసం ఒక అడుగు అయినా కట్టించాలంటే ఇంటి నిండా సిమెంటు మరకలు, ఇటుకల మరకలు, ఈ మరకలు పోయే పరిస్థితి కనపట్ల. టైల్స్ మొత్తం కూడా మరకలుగా ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మరకలు పోవు. కనుక ఈ ఇబ్బంది ఉందిగా అని చెప్పేసి మేము ఏం చేశానంటే, ఈ రైలింగు 1 ఫీట్ వేయించాను. 1 ఫీటు వేయించాను చూడండి. 1 ఫీట్ ఇటు వాయువ్యం. ఈ ఇల్లు పడమర ఫేసింగ్ ఇల్లు. అటు వాయువ్యంలో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ రైలింగ్ అయిపోతే. అంటే వాయువ్యం లోపించిందా లేకపోతే వాయువుని కలుపుకోలేదా అనే విషయం వాస్తులో ఉంది. లేదా వాస్తును పాటించాలా లేదా ఇంకే విషయాన్ని కానివ్వండి, ఆ విధంగా ఓపెనింగ్ కనపడటం వల్ల ఏమైందంటే అది మనం వదిలిపెట్టిగా అనిపిస్తుంది. ఆ వదిలిపెట్టకుండా అలా కనిపించకుండా ఉండాలంటే 1 అడుగు 2 అడుగులు గోడ పెట్టించాలి. గోడకు పెట్టిస్తే అప్పుడు ఆ ఇల్లు ఆ స్థలాన్ని కలుపుకున్నట్టు అవుతుంది, ఆ వసారాన్ని కూడా కలుపుకున్నట్టు అవుతుంది. చూడండి, ఎంత ఆ యొక్క రైలింగ్ లేకపోతే మీకు మొత్తం కూడా ఈ వసారాన్ని కలుపుకోలేదు, విడిగా వదిలిపెట్టినగా అనిపిస్తుంది. అంటే ఎల్లాకారం కనిపిస్తుంది, ఎల్లొచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు అది కలిపాం. ఇప్పుడు కలిపితే ఏమైంది, మంచిగా ఉంది. కలపడం వల్ల ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది, చూడటానికి కూడా చాలా బాగుంది. ఇది సింహద్వారం. ఈ సింహద్వారం దగ్గరే ఆ రైలింగ్ లేకపోతే మీకు ఓపెనింగ్ కనిపిస్తున్నట్టు ఉంటుంది. అది వాయువు మూల. ఈ వాయువులో కూడా ఏమీ కట్టుబడి చేయకుండా అలా వదిలిపెట్టరు అసలు. అయితే కొంతమంది దీని మీద అవగాహన లేక అలా వదిలేస్తారు. వసారా తీసేసుకొని 1 అడుగు కానీ 2 అడుగులు కానీ గోడ పెట్టరు. 3 అడుగులు పెడితే మాత్రం అసలు బాగుండదు. తక్కువ కనీసం 1 అడుగు లేదా 2 అడుగులు ఇలా. ఇది నైరుతి మూల. నేనేం చేశాను, ఇప్పుడు దీన్ని కట్టుబడి చేయాలంటే దుమ్ము లేవటం, ఇంటి నిండా దుమ్ము, టైల్స్ మీద మరకలు, చాలా ఇబ్బందితో కూడుకున్న పని అని చెప్పేసి నేను ఈ స్టీల్ రైలింగ్ వేయించాను. 1 అడుగు ఎత్తులని వేయించాను. అడుగు వేయిస్తే చాలా బాగుంది కూడా. నాకు అడుగు 475 రూపాయలు తీసుకున్నాడు, 500 చెప్పి. గ్రేడ్ 304 అని చెప్పాడు, జిందాల్ స్టీలు. దీన్ని వేయించడం వల్ల చాలా బాగుంది కూడా. నాకు ఇంటికి మొత్తం కూడా నేను ఆ స్థలాన్ని కలుపుకున్నట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఇది వేయించాను. ఇల్లు కట్టుబడి చేయించేవాళ్ళు ఇది మర్చిపోకుండా 2 అడుగులు గోడ పెట్టిస్తే బాగుంటుంది. ఇక ఎలాగో గోడ పెట్టించిన తర్వాత లోనకి వెళ్ళిన తర్వాత చేయించడం పెద్ద ఇబ్బందితో కూడుకున్న పని. అప్పుడు మర్చిపోవచ్చు లేదా అవగాహన లేకపోవచ్చు. ఈ రైలింగ్ ఈ విధంగా పెట్టించుకోవచ్చు ఎవరైనా సరే. 16 అడుగులు వచ్చింది. ఇటు నైరుతి మూల 6 అడుగులు వచ్చేసింది, ఇటు ఉత్తరం వైపు 10 అడుగులు వచ్చింది. మొత్తం కలిపి 16 అడుగులు. నాకు వచ్చేసి 7,500 చిల్లర అయింది. 7,500 అంతే. 7,000 నెలలో నాకు ఈ వసారా కలుపుకున్నట్టుగా బాగుంది, చాలా మంచిగా ఉంది. హైటు అంత అదే హైట్ పెట్టిస్తే అదొక మోటుగా ఉంటుంది అంటారే, ఆ విధంగా డిజైన్ ఉంటుంది. ఇది ఒక విధంగా చాలా బాగుంది అనిపించింది. చేశాక బాగుంది. అదే ఈ రైలింగ్ లేకపోతే మీరు ఊహించుకోండి, ఓపెనింగ్ కనిపించి మీకు కలుపుకున్నట్టుగా బాగున్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా ఇచ్చాక చాలా బాగుంది. నాకు ఒక 3 అవర్స్లో ఈ వర్క్ చేశారు వాళ్ళు. ఒకసారి ఆలోచించండి, ఏ దిక్కు ఇల్లు అయినా సరే వసారాన్ని ఇచ్చుకున్నప్పుడు, ఓపెనింగ్గా ఉంచుకున్నప్పుడు మనం చేయించుకోవాల్సింది ఈ విధంగా 2 అడుగులు గోడ పెట్టించడమా లేదా రైలింగ్ వేయించడమా, ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని ఈ స్థలాన్ని కలుపుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హనుమాన్, జై భారత్.